నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాను. మీరు మంచిన పాస్బుక్ల్లో ఏమి తేడా ఉందో దీన్ని గమనించండి. గవర్నమెంట్ లోగో వేసినారు, అంతమించి ఎక్కడ తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఫ్రీ బస్సులో ఉదాహరణకు మన బనగానపల్లి డిపో ఉంది. బనగానపల్లి డిపోలో ప్రజలు ఉన్నారు, కానీ బస్సులు లేవు. 3 గ్యాసులు సిలిండర్లు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు బనగానపల్లికి వచ్చినారు, గ్రామంలో 10 మందికి మించి ఏమైనా మీరు సిలిండర్లు ఇచ్చినారని చెప్పండి. అది కూడా ఒక్కటి మాత్రమే ఇచ్చినారు. మీరు ప్రతిసారి ఏ మీటింగ్ పోయినా గొడ్డల పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీదే పార్టీ, మీ తడిగుడ్డల పార్టీ. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిశ్రమలకు రాకుండా పబ్లిక్ హియరింగ్ జరిగితే ఎవరు అడ్డుకున్నారు? మీ పక్కనున్న మంత్రి గారు, మీ జనార్దన్ రెడ్డి. రామ్కో సిమెంట్లో కానీ, పెట్టికోట దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో థర్డ్ ప్లాంట్ కానీ, పబ్లిక్ హియరింగ్లో కానీ, మహా సిమెంట్ వద్ద జరుగుతున్నటువంటి పబ్లిక్ హియరింగ్లో కానీ, ఈ 4 చోట్ల కూడా మీ మంత్రి గారు జనార్దన్ రెడ్డి ఆ రోజుల్లో వచ్చి అడ్డుకోవడం జరిగింది. మంత్రి గారు స్వగ్రామం ఎన్నకంలో దళిత మహిళ, 70 సంవత్సరాల దళిత మహిళను రేపు చేసి ఆ యొక్క అవమానాన్ని భరించుకోలేక చనిపోవడం జరిగింది. మరి ఏమి చర్య తీసుకున్నారు? ఏమి చర్యలు లేవు. మీరేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఆఖరి రోజు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళకు అదే రోజు ఆఖరి రోజు అయితే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఏ విధంగా జరుగుతాయి? మీరు మాట్లాడుతూ ఉన్నారు, రవ్వలకొండ గురించి మాట్లాడినారు. మరి రవ్వలకొండలో ఏ విధంగా అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది? స్కూల్ ఉందో, మోడల్ స్కూల్ అతి సమీపంలో. ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా కూడా అక్కడ ఉన్న పిల్లలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. చూడండి ఏ విధంగా స్కూల్కు సమీపంలో మైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి అనుమతులు లేవు. ఇలాంటి అనుమతులు లేకుండా స్కూలుకు అతి సమీపంలో మైనింగ్ చేస్తూ ఇతరుల మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. ఒకటి బీసీ హాస్టలు, రెండోది ఎస్ఆర్బీసీలకు సంబంధించి పొలాలకు వాటరు. 2 కూడా చంద్రబాబు నాయుడు కనీసం మాట మాత్రంగా కూడా దానికి ఆయన సమాధానం చెప్పలే. మాట మాట్లాడితే నేను అభివృద్ధి చేసినాను, డెవలప్ చేసినాను, పెద్ద పెద్ద మాటలు బీసీ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు. ఇంట గెలిచి రచ్చ గెలిచామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది. జనార్దన్ రెడ్డి ఏదో నేను ఛాలెంజ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. మీ ముఖ్యమంత్రి గారే నీకు సిగ్గు తీయడం జరిగింది. నువ్వు రాష్ట్రానికి మంత్రి అయి ఉండొచ్చు, కానీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవే నువ్వు, నీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలిచామని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బైపాస్ రోడ్డుకు సంబంధించి నేనేదో అడ్డుకున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి నేను అడ్డుకుంటే బైపాస్ రోడ్డుకు పోయే రైతులకు సంబంధించి అకౌంట్లో డబ్బులు వేపేయడం జరిగింది. అంటే నేను వ్యతిరేకించేవాడిని అయితే, బైపాస్ రోడ్డు నేను వ్యతిరేకించేవాడిని అయితే నేను ఏ విధంగా రైతులకు అకౌంట్లో డబ్బులు వేయిస్తాను? నా మీద నిందలు వేస్తూ ఉన్నావు. నేను ఏది చేయనట్టు ఏదో అడ్డుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు కంప్లీట్ చేయలేకుండా ఉన్నావు? 2 సంవత్సరాలు నువ్వు అయింది, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎందుకు పూర్తి చేయలేకున్నావు బీసీ? అసలు మళ్ళీ ఈరోజు సీఎం గారు వస్తే ఈ బీసీ హాస్టల్ కావాలా అని చెప్పి, బీసీ స్కూల్ కావాలని అడుగుతావు. మరి చేసింది నేను చేసినా కదా, దీన్ని కంప్లీట్ చేయొచ్చు కదా. లోకల్ ఎమ్మెల్యే ప్లస్ ఆయన మంత్రి కూడా. కనీసం 2 అడిగితే ఒకటేనా? 2 కోరికలు అడిగినాడు, కానీ ఏది కూడా చేయలే. నీకు ఎంత పలుకోడింది, ఎంత నువ్వు అనేది మాకు అన్నీ అర్థమైపోతా ఉంది. ఏదనంటే గొడ్డల పార్టీ అని. నిన్న నువ్వే ఒప్పుకుంటావు కదా గొడ్డల పార్టీ, తెలుగుదేశం సైకిల్ గొడ్డల పార్టీ అని. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది తడిగొడ్డల పార్టీ అనేది ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాము.